వెల్కమ్ టు మెగానన్ టీవీ బర్నింగ్ టాపిక్. ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 977 మంది పేర్లతో ఒక రహస్య జాబితా. ఈ జాబితాలో న్యాయమూర్తులు, రాజకీయ నాయకులు, కార్యకర్తల పేర్లు. కాస్త ఆలస్యమైతే ఆ లిస్టులోని వారిని లేపేసేవారు. కానీ అది ఎన్ఐఏ చేతికి చిక్కింది. అసలు ఏమిటి ఈ లిస్ట్? దీనిని రూపొందించింది ఎవరు? ఈ లిస్ట్ వెనుక ఉన్న కథ ఏమిటి? నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఈ లిస్టును ఎలా సాధించింది? కేరళలోని ఓ ఉగ్ర కుట్రను ఎన్ఐఏ ఎలా బయటపెట్టింది? కేరళలో బయటకు కనిపించని పెద్ద కుట్ర ఏదో జరుగుతోందా? ఇది భారతదేశానికి ప్రమాదమా? వాచ్ ది స్టోరీ. ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్లో ఉగ్రవాదుల కదలికలపై నిఘా పెరిగింది. ఉగ్రవాదులు స్లీపర్ సెల్స్ కోసం ఎన్ఐఏ రాష్ట్రాలను జల్లెడ పడుతోంది. అనుమానం వచ్చిన వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తోంది. ఈ నేపథ్యంలో కేరళలో కొంతమంది కదలికలు అనుమానం కలిగించాయి. వారిని ప్రశ్నించడంతో సంచలన విషయాలు బయటపడ్డాయి. ఎన్ఐఏ దర్యాప్తులో షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. ముఖ్యంగా కేరళలో నిషేధిత సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ఓ హిట్ లిస్ట్ ను సిద్ధం చేసిందని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దర్యాప్తులో తేలింది. ఈ జాబితాలో న్యాయమూర్తులు, కీలక రాజకీయ నాయకులు, కార్యకర్తల పేర్లు ఉన్నాయి. ఎన్ఐఏ స్పెషల్ కోర్టు విచారణ సందర్భంగా దర్యాప్తు అధికారులు ఈ వివరాలు బయటపెట్టారు. శ్రీనివాస్ అనే ఆర్ఎస్ఎస్ నేత హత్య కేసులో 2 నిందితులు బెయిల్ కోసం పిటిషన్ చేసినప్పుడు ఎన్ఐఏ ఈ బెయిల్ను తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ ఇద్దరిని ప్రశ్నిస్తున్న సమయంలో కొన్ని హిట్ లిస్టులు బయటపడ్డాయి. పిఎఫ్ఐ సభ్యుడైన ఓ నిందితుడి ఇంట్లో 240 మంది పేర్లతో ఒక హిట్ లిస్ట్, మరో నిందితుడి ఇంట్లో 500 మంది పేర్లతో మరో లిస్ట్ బయటపడింది. ఈ లిస్టులో ఉన్నవారిని వీరు టార్గెట్ చేయాలని భావిస్తున్నట్టు తేలింది. లిస్టులో చిరునామాలు, రాజకీయ నేపథ్యం, సామాజిక కార్యకలాపాలు, వారు ఏ సమయంలో ఎక్కడికి వెళ్తున్నారు అనే అన్ని వివరాలు ఉన్నాయి. అయితే ఈ లిస్టును తయారు చేసిన పిఎఫ్ఐ సభ్యుడు ఏదో పెద్ద కుట్ర పన్నుతున్నారనే అనుమానం వ్యక్తమవుతోంది. ఈ హిట్ లిస్ట్ ను కేవలం ఒక జాబితాగా కొట్టిపాడేయలేమని అంటున్నారు. దేశ వ్యతిరేక కార్యక్రమాలు, ఉగ్రవాద సంబంధాల నేపథ్యంలో కేరళలో పిఎఫ్ఐ బ్యాన్ చేశారు. అయితే దీని సభ్యులు ఇంకా యాక్టివ్గానే ఉన్నారని తెలుస్తోంది. పిఎఫ్ఐ తమ రిపోర్ట్ వింగ్ ద్వారా లక్ష్యంగా చేసుకున్న వ్యక్తుల గురించి రహస్య సమాచారం సేకరించింది. ఈ వింగ్ ఒక గూఢాచార విభాగంగా పనిచేసింది. వారు న్యాయమూర్తులు, రాజకీయ నాయకులు, సామాజిక కార్యకర్తల వివరాలను, వారి రోజువారీ కార్యకలాపాలు, చిరునామాలు, ఫోన్ నెంబర్లు సేకరించారు. ఈ సమాచారం ఆధారంగా హిట్ లిస్టులు తయారయ్యాయి. ఈ వ్యక్తులపై దాడులు చేయటం, సమాజంలో భయాందోళనలు సృష్టించడానికి పిఎఫ్ఐ ప్లాన్ చేసినట్లు ఎన్ఐఏ గుర్తించింది. అలాగే కేరళలోని పెరియాన్ వ్యాలీ క్యాంపస్లో పిఎఫ్ఐ సభ్యులకు ఆయుధాలు ఎలా ఉపయోగించాలో, దాడులు ఎలా చేయాలో శిక్షణ ఇచ్చారని గతంలోనే తేల్చింది. ఈ క్యాంపస్ ఉగ్రవాద కార్యకలాపాలకు కేంద్రంగా ఉందని సీజ్ చేశారు. ఆ సమయంలో ఎన్ఐఏ సోదాల్లో డిజిటల్ డివైజ్లు, డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. వీటిని పిఎఫ్ఐ అక్రమ కార్యకలాపాలకు సంబంధించిన వివరాలు ఉన్నాయి. ఈ డాక్యుమెంట్లలో పిఎఫ్ఐ, సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్డిపిఐ మధ్య సంబంధాలను బయటపెట్టే సమాచారం కూడా ఉంది. పిఎఫ్ఐ తమ రాజకీయ ముసుగ్గా ఎస్డిపిఐ ఉపయోగించుకుందని ఎన్ఐఏ ఆరోపిస్తోంది. పిఎఫ్ఐ హిట్ లిస్ట్ కేసులో ఎస్డిపిఐ పేరు కూడా తెరపైకి రావటం సంచలనంగా మారింది. పిఎఫ్ఐ రాజకీయ విభాగమే ఎస్డిపిఐ. పిఎఫ్ఐ తమ అక్రమ కార్యకలాపాలను దాచడానికి ఎస్డిపిఐని ఒక ముసుగ్గా ఉపయోగించిందని ఆరోపణలు ఉన్నాయి. ఎస్డిపిఐ నేషనల్ ప్రెసిడెంట్ ఎంకే ఫైజీ ఈ కుట్రలో కీలక పాత్ర పోషించారని ఈడీ తెలిపింది. ఫైజీ ద్వారా పిఎఫ్ఐ దేశీయంగా, అంతర్జాతీయంగా నిధులు సేకరించింది. ఈ నిధులు హవాలా, బ్యాంకింగ్, డొనేషన్ల రూపంలో వచ్చాయి. ఈ డబ్బును ఉగ్రవాద కార్యకలాపాలు, హింసాత్మక రాజకీయ కార్యక్రమాలకు ఉపయోగించారని ఎన్ఐఏ ఆరోపిస్తోంది. ఎస్డిపిఐ రాజకీయ కార్యక్రమాలు, ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక, క్యాడర్ సమీకరణ ఇవన్నీ పిఎఫ్ఐ నియంత్రణలో జరిగాయని ఎన్ఐఏ డాక్యుమెంట్లు వెల్లడిస్తున్నాయి. కేరళలోని పిఎఫ్ఐ హెడ్ క్వార్టర్స్ లో స్వాధీనం చేసుకున్న ఒక డాక్యుమెంట్లో కీలక విషయాలు బయటపడ్డాయి. కాన్సెప్టబుల్ క్లారిటీ అబౌట్ ఆర్గనైజేషన్ అండ్ పార్టీ అనే టైటిల్తో భారతదేశంలో ఇస్లామిక్ ఉద్యమాన్ని ప్రోత్సహించడమే పిఎఫ్ఐ లక్ష్యంగా చెబుతోంది. ఈ డాక్యుమెంట్లో ఎస్డిపిఐ ఎలా పిఎఫ్ఐ ఆదేశాలను అమలు చేస్తుందో వివరంగా ఉంది. 2022 సెప్టెంబర్లో కేంద్ర ప్రభుత్వం పిఎఫ్ఐని 5 ఏళ్ల పాటు నిషేధించింది.
ఈ నిషేధం వచ్చిన కొద్ది రోజుల్లోనే దేశవ్యాప్తంగా పిఎఫ్ఐ నాయకులు కార్యకర్తలపై ఎన్ఐఏ, ఈడీ, రాష్ట్ర పోలీసులు భారీ దాడులు చేశాయి. 11 రాష్ట్రాల్లో 100 మందికి పైగా అరెస్ట్ అయ్యారు. ఈ దాడుల్లో స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్లు, డిజిటల్ డివైజ్లు పిఎఫ్ఐ ఉగ్రవాద కార్యకలాపాలను, వారి నిధుల మూలాలను బయటపెట్టాయి. కేరళలోని మలప్పురం, ఎర్నాకుళం, వయనాడ్ లాంటి ప్రాంతాల్లో దాడులు జరిగాయి. ఎన్ఐఏ ఈ కేసులో నిందితులపై ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. పిఎఫ్ఐ 2047 నాటికి భారతదేశంలో ఇస్లామిక్ పాలన స్థాపించాలని లక్ష్యంగా పెట్టుకుందని ఎన్ఐఏ ఆరోపించింది.